హాయ్ అందరికీ. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. పురాణం, వాస్తవం ఎక్కడైతే ఒకటవుతాయో అలాంటి ఒక ప్రదేశం. అదే సముద్ర గర్భంలో కలిసిపోయిన ద్వారకానగరం. పదండి, ఆ కథేంటో చూద్దాం. మన ప్రాచీన గ్రంథాలు చూస్తే ద్వారకను ఒక స్వర్గంలా వర్ణించాయి. సాక్షాత్తు శ్రీకృష్ణుడే కోరగా దేవతల శిల్పి అయిన విశ్వకర్మ ఈ బంగారు నగరాన్ని నిర్మించాడట. దాని వైభవం, సంపద మనం ఊహించుకోలేనంత గొప్పగా ఉండేదన్మాట. కాని ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇదంతా కేవలం ఒక కథేనా, లేకపోతే నిజంగానే ఒక బంగారు నగరం సముద్రంలో మునిగిపోయిందా? ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది. ఆ కథల వెనుక ఉన్న నిజాలేంటో కలిసి తెలుసుకుందాం. సరే, ద్వారకను వెతుక్కుంటూ మన ప్రయాణం మొదలుపెడదాం. ముందుగా పురాణ గ్రంథాల్లో ఏం చెప్పారో చూసి ఆ తర్వాత ఇప్పుడు దొరుకుతున్న ఆధారాల వైపు వెళ్దాం. మనకు మొదటి క్లూస్ ఎక్కడ దొరుకుతాయో తెలుసా? మన పవిత్ర గ్రంథాల్లోనే. మహాభారతం తీసుకోండి, హరివంశం, విష్ణుపురాణం, భాగవత పురాణం, ఇలా ఈ గ్రంథాలన్నింటిలోనూ ద్వారకా అనే ఒక అద్భుతమైన తీరనగరం గురించి చాలా వివరంగా రాసి ఉంది. సరే, ఇదంతా గ్రంథాల్లో ఉంది. మరి నిజంగా అక్కడేమైనా దొరికిందా? ఇక్కడే అసలు ట్విస్ట్. 1960ల నుంచి మెరీన్ ఆర్కియాలజిస్టులు, అంటే సముద్రగర్భంలో పరిశోధనలు చేసేవాళ్లు, ఆధునిక ద్వారకా తీరానికి దగ్గర్లో సముద్రంలో అద్భుతమైన విషయాలు కనుక్కున్నారు. ఏకంగా సముద్రం కింద రాతి కట్టడాలు, పాతకాలం నాటి యాంకర్లు, చివరికి నగరపు గోడలు కూడా బయటపడ్డాయి. అంటే పురాణాల్లో ఎక్కడైతే నగరం ఉందని చెప్పారో దాదాపు అదే ప్రాంతంలో ఒక పురాతన నగరం ఆనవాళ్లు దొరికాయన్నమాట. ఇవి ఆ కథలకు దొరికిన భౌతిక సాక్ష్యాలు. పాత నగరం సముద్రం లోపల ఉండిపోవచ్చుగాక, కాని దాని వారసత్వం, దాని ఆత్మ మాత్రం ఇప్పటికీ ఒడ్డున సజీవంగానే ఉంది. అదే ద్వారకాధీశాలయం. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయ చరిత్ర చాలా పెద్దది. ఎన్నో ఒడిదుడుకులు చూసింది. సుమారు 2500 ఏళ్ల కిందట అసలు గుడిని కట్టారని నమ్ముతారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నిర్మాణం ఉంది కదా, ఇది దాదాపు 7వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం మధ్యలో కట్టింది. దీనిమీద ఎన్నో దాడులు జరిగాయి, కాని ప్రతిసారీ దాన్ని మళ్లీ మళ్లీ నిర్మించారు. అంటే అన్నింటినీ తట్టుకుని నిలబడిందన్నమాట ఈ గుడి. ఇక ఆలయం లోపలికి వెళితే అక్కడొక పెద్ద హాలుంటుంది. దాని స్పెషాలిటీ ఏంటంటే అది మొత్తం 72 స్తంభాల మీద నిలబడుంటుంది. ఒక్కో పిల్లర్ మీద చెక్కిన శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. ఇక గుడి ఎంత పెద్దదో చెప్పాలంటే దాని గోపురం, అంటే శిఖరం, 5 అంతస్తులంత ఎత్తులో ఉంటుంది. దాదాపు 43 మీటర్లు. ఎంత గ్రాండ్గా ఉంటుందో ఊహించుకోండి. ఇక్కడో చాలా స్పెషల్ విషయముంది. ఆ గుడి గోపురం మీద రోజూ జెండా ఎగరేస్తారు కదా, దాన్ని రోజుకి ఒక్కసారి కాదు, ఏకంగా 5 సార్లు మారుస్తారు. ఆ జెండా పొడవు 52 గజాలుంటుంది. ఆ ఆలయం ఎంత సజీవంగా, చైతన్యవంతంగా ఉందో చెప్పడానికి ఇదొక సింబల్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా గుడి నిర్మాణం గురించి చూశాం. ఇప్పుడు ఆ గుడి లోపల ఉన్న అసలైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతేంటో చూద్దాం. ద్వారకలో శ్రీకృష్ణుడిని పూజించే పద్ధతి కొంచెం వేరుగా ఉంటుంది. మనందరికీ కృష్ణుడు అంటే వెన్న దొంగ, పశువుల కాపరి, ఫ్లూట్ వాయించే గోపాలుడు గుర్తొస్తాడు. కాని ఇక్కడలా కాదు. ఇక్కడ ఆయన ఒక రాజు, ద్వారకకు అధిపతి, ద్వారకాధీశుడు, ఒక శక్తివంతమైన పరిపాలకుడుగా, దారిచూపే దైవంగా కొలుస్తారు. అసలు ద్వారకకు ఇంత ప్రాముఖ్యత ఎందుకొచ్చింది? ఎందుకంటే ఇది చార్ధామ్ యాత్రలో ఒక భాగం. ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసిన 4 మహాపుణ్యక్షేత్రాలున్నాయి కదా, వాటిలో ద్వారక ఒకటి. అందుకే దేశం నలుమూలల నుంచి భక్తులిక్కడికి వస్తుంటారు. సో ఇప్పటిదాకా మనం చూసిన విషయాలన్నీ ఒక్కసారి కలిపి చూద్దాం. ద్వారక ఎందుకంత స్పెషల్ అంటే అక్కడ భౌగోళికం, చరిత్ర, నమ్మకం అన్నీ ఒకే చోట కలుస్తాయి. అదెలాగో చూద్దాం. 1. దాని లొకేషన్. గోమతీ నది సముద్రంలో కలిసే చోట ఉండటం. 2. సముద్రంలో మునిగిపోయిన ఆ అద్భుతమైన బంగారు నగరం కథ. 3. నిజంగా సముద్రగర్భంలో దొరికిన పురాతన ఆనవాళ్లు, శతాబ్దాలుగా నిలబడిన ఆలయం. ఇది చరిత్ర. ఇక 4వది, ఇప్పటికీ లక్షలాది మందికి అదొక పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ 4 కలిస్తేనే ద్వారక. అందుకే అంటారు, ద్వారక కేవలం ఒక గుడి మాత్రమే కాదు, అది చరిత్ర, నమ్మకం, సముద్రం, పురాణం, ఈ 4 కలిసే ఒక అద్భుతమైన ప్రదేశం. చివరగా ఒక ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం. ఒక పురాణ కథ కేవలం కథగా మిగిలిపోకుండా
ఇలా నిజ ప్రపంచంలో తన ఆనవాళ్లను, తన పాదముద్రలను వదిలి వెళ్తే దాని అర్థమేంటి? ఒక కథకు, ఒక ప్రదేశానికి మధ్య ఇంత బలమైన బంధం ఎలా ఏర్పడుతుంది? దీని గురించి కాస్త ఆలోచించండి.